యాండి నాకు ఒక డౌట్. యూట్యూబ్ ఛానల్ తెరిస్తే చాలు 5 ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి, 10 ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి, మీకు ఆ మంచి జరుగుతుంది, ఈ మంచి జరుగుతుంది అని అడుగుతున్నారు. అసలు ఎన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది, ఎన్ని దీపాలు పెడితే మంచిది, అసలు ఏ సమయంలో దీపం పెట్టుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది? ఫస్ట్ పాయింట్ ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలనేది పక్కన పెడితే అసలు దీపారాధన మనం ఎందుకు చేస్తాం? మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును మాకు ప్రసాదించు స్వామి, ఆ వెలుగులో నీ దర్శనం అయ్యేలాగా మమ్మల్ని కరుణించు లేదా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పని దీపారాధన చేస్తాం. అంటే దీపం అంటేనే మన సనాతన హిందూ దైవిక ఆచార సంప్రదాయాలలో ఒక దైవిక శక్తిగా భావిస్తాం దీపారాధనని. అవును. దీపం అంటేనే అగ్నిస్వరూపం. అగ్నిస్వరూపంగా ఆ భగవంతుడిని ఆరాధన చేస్తాం. అందుకని మనం దీపారాధన చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందైనా సరే లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు మొట్టమొదటిగా దీపారాధన చేసే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అవును. ఇప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి? ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి అనే దానికి మంత్రమే చెప్పి వేద మంత్రమే ఉంది. సాధ్యం త్రివర్త్య సంయుక్తం అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి దీపారాధన చేయండి రా నాయన అని చెప్పని వేద మంత్రంలోనే ఉంది. సాధ్యం సా అంటే మన తెలుగు అక్షరాల్లో సాలు, తెలుగు అక్షరాల్లో కాలు, ఒత్తు కాలు వీటన్నింటికి కూడా సంస్కృతాల్లో అర్థాలు వేరే ఉంటాయి. తెలుగు అక్షరాలు వేరు, వాటిల్లో సంస్కృతాలకు ఉన్న అర్థాలు వేరు. సో సా అంటే మంచి, సా ఆజ్యం అంటే సా ఆజ్యం. ఆజ్యం అంటే ఏమిటి? నెయ్యి. నెయ్యి అంటే ఒక మంచి నేతితో గాని లేదా ఒక నూనెతో గాని త్రివర్తి అంటే 3 ఒత్తులు కలిపి సంయుక్తం అంటే కలపడం. వహ్నినా యోజితం వెలిగించండి, అగ్నిని వెలిగించండి అని మంత్రం ఉంది, వేద మంత్రం. ఇంకా సపరేట్ గా 5 ఒత్తులు 10 ఒత్తులు అని ఏమిటి అసలు దానికి లెక్క? వేద మంత్రం ఏముందో మనం దాన్ని ఫాలో అవ్వాలి. మనం దాన్ని ఫాలో అవ్వకుండా యూట్యూబ్ను ఫాలో అవుతూ మనం ఎన్నో 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 ఏవేవో చెప్తున్నారు కదా అని అన్నీ చేసామనుకో మనకి సంతృప్తి కలగచ్చు. భగవదానుగ్రహం పొందాలంటే భగవంతుడు ఏం చెప్పాడు అనేది మనకు ప్రధానం. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఏ సమయంలో దీపారాధన చేసుకోవాలి? దీపారాధనకి అనువైన సమయం ప్రాతకాలం అంటే 3:30 to 5:30 వేసుకోండి. ఈ మధ్యకాలం లేదు సూర్యోదయానికి 48 నిమిషాల ముందు వరకు ప్రాతకాలం. సో ఆ సమయంలో గనక భగవంతుడి ముందు దీపారాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. తర్వాత సాయంత్రం ప్రదోష వేళ అంటే ఇంచుమించుగా 5:15 దాటిన తర్వాత 6:30 లోపు, 5:15 నుంచి 6:30 లోపు అది ప్రదోష వేళ అంటారు. ఆ ప్రదోష వేళలో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా యూట్యూబర్స్ లో చాలా మంది ఆడియన్స్ కి కూడా ఈ డౌట్ ఉంది. ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి అనే డౌట్ ఉంది. ఇవాళ మా అందరి డౌట్ ని మీరు క్లారిఫై చేసినందుకు మీకు ధన్యవాదాలు. దీపారాధన అనేది మనం ఒత్తిని పడుకోబెట్టి వేసినా లేదా ఒత్తిని నిలబెట్టి వేసినా కూడా దాని అగ్నిముఖం ఏ రకంగా ఉంటుంది? ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే పైకే ఎగబాకుతుంది ఆ యొక్క అగ్ని ఏదైతే ఉందో. అలాగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని లాభ నష్టాలు వచ్చినా జీవితంలోంచి అనేక రకాలైనటువంటి బాధలను మనం తీసుకుంటూ కృంగిపోకుండా మనం వాటన్నింటినీ దాటుకుని భగవదానుగ్రహంతో పడిపోయినా సరే పైకి లేస్తూ ఉండాలి అనేటటువంటి తత్వం దీపారాధనలో ఉంటుంది. సో ఆ యొక్క ఊర్ధ్వముఖంగా ఏ రకంగా అయితే అగ్ని వెలుగుతూ ఉంటుందో మన జీవితాలు కూడా ఆ రకంగా పైకి ఎదగాలని చెప్పిన ఉద్దేశంతో ఆ దీపారాధన మనం చేసుకుంటాం.
చాలా మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలమ్మా. మా యూట్యూబ్ ఆడియన్స్ తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు.